నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. రీసెంట్గా రఘురామ్ గారు అంటే డిప్యూటీ స్పీకర్ గారు చెప్పింది ఏంటి, 60 రోజులు గనక అసెంబ్లీకి రెగ్యులర్గా రాకపోతే వారి యొక్క ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేస్తాము అని చెప్పి మళ్ళీ చెప్పారు. అసలు ఏం జరుగుద్దా, వీళ్ళు వెళ్తారా లేదా అనే ఉత్కంఠ నెలకొన్న తరుణంలో మరో వార్త బయటకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న ఒక రిటైర్డ్ అధికారి యొక్క ఫోన్ ద్వారా సంభాషణలు జరుగుతున్నాయి. భారతి రెడ్డి గారు ఎవరైతే ఎమ్మెల్యేలు వీళ్ళు ఉన్నారో వాళ్ళతో మంతనాలు జరుపుతున్నారు వెనుకుండి అని. అయితే ఎందుకు ఇదంతా అనంటే, జగన్మోహన్ రెడ్డి గారు గనక సభ్యత్వం రద్దయితే మళ్ళీ పులివెందుల్లో గెలుస్తారో లేదో అని ఒక ప్రశ్నార్థకంగా ఉంది. కాబట్టి భారతి గారిని తీసుకురావడం కోసం ముందస్తు చర్యల్లో భాగంగానే ఇదంతా నడుస్తుంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించిన దాని ప్రకారం నిజంగా ఉప ఎన్నిక జరిగితే గెలుస్తారా లేదా, దీనికి సంబంధించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. భారతి రెడ్డి గారు ఇప్పటి వరకు ఇన్వాల్వ్మెంట్ లేదు రాజకీయాల్లో, ఏదో నామకహ అనుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన వార్త ప్రకారం ఇంకా అన్ని తానే చూసుకుంటుంది, వెనుకుండి నడిపిస్తుందని అర్థమవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉప ఎన్నిక వస్తే గెలుస్తారా లేదా అనే ప్రశ్నకి గెలుస్తారా అనుకుంటున్నారా లేరనుకుంటున్నారా? ఒకవేళ ఈ భయంతో జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారిని పులివెందుల్లో నిలబెట్టాలి అనే ఆలోచన చేస్తున్నారా? ఎలా చూడాలి? నీకు 2 సామెతలు చెప్తాను నేను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పదే ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఒక వ్యాఖ్య చేసేవాడు. తల్లికి అన్నం పెట్టనోడు పిన్నమ్మకి బంగారపు గాజులు చేపిస్తానన్నాడంట అని చెప్పని, అంటే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పదే ఆ విమర్శ చేసేవాడు. సొంత తల్లికైతే అన్నం పెట్టనాడు, పెంతల్లికి బంగారపు గాజులు చేపిస్తాడా అని చెప్పని. ఇంకొక సామెత కూడా ఉంది, తాబోతే చల్లకి గతి లేదు కానీ తన పేరట చీటీ పోతే పెరుగొచ్చుద్ది అన్నారంట. పార్టీ అధినేత 1978 నుంచి వాళ్ళ కుటుంబాన్ని ఆదరిస్తున్న నియోజకవర్గం. మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం 11 స్థానాలే నెగ్గినప్పుడు కూడా 60,000 మెజార్టీతో తనను గెలిపించిన నియోజకవర్గం. గతంలో కాంగ్రెస్ పార్టీతో విభేదించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజును కూడా తాను తన తల్లి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి రాజీనామా చేస్తే లోక్సభ సభ్యుడిగా ఆయన్ని, అసెంబ్లీకి వాళ్ళ అమ్మని ఉప ఎన్నికల్లో లక్షలాది ఓట్ల మెజార్టీతో గెలిపించిన ప్రాంతం. అక్కడ తాను పోటీ చేస్తే నెగ్గడు కానీ వాళ్ళ ఆవిడని తీసుకొచ్చి పోటీ చేపిస్తే నెగ్గుతారా? నెగ్గే అవకాశం ఉంటే ఆయన పోటీ చేస్తేనే నెగ్గుతారు. ఓడే అవకాశం ఉంటే వాళ్ళ ఆవిడనో వాళ్ళ కూతుర్లనో ఎవరిని నుంచోబెట్టినా నెగ్గరు. ఇవాళ నెగ్గరని అనుమానం ఎందుకు వస్తూ ఉంది? మొన్న జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నిక చూసిన తర్వాత, వైసీపీ అభ్యర్థికి అక్కడ డిపాజిట్ కూడా రాకపోవటం చూసిన తర్వాత, ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎన్డీఏ కూటమి క్రమక్రమంగా తాము చేసిన వాగ్దానాలు నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు. ఆ కడప జిల్లాకి, ఆ పులివెందుల ప్రాంతానికి కూడా పార్టీలకు అతీతంగా ఇరిగేషన్ పరంగా కానీ, అలాగే డ్రిప్ పరికరాల సబ్సిడీ వంటివి కానీ, సంక్షేమ పథకాలు కానీ సక్రమంగా అమలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ స్థానికంగా ఉన్న బీటెక్ రవి ప్రజలతో తను మెయింటైన్ చేస్తున్న యాక్సెస్, తాను అందుబాటులో ఉంటున్న తీరు, ప్రజా సమస్యల మీద స్పందిస్తున్న తీరు, జగన్మోహన్ రెడ్డి గారు అయితే బెంగళూరు లేదంటే తాడేపల్లి, ఆ పులివెందుల మొహం చుట్టలేదు. ఎప్పుడన్నా చూసినా కూడా ఆయన పూర్తి స్థాయి భద్రత, ప్రైవేటు బాడీగార్డులు, ఓ ప్రైవేటు సైన్యాన్ని పెట్టుకొని ఆయన సమీపానికి వచ్చిన శ్రేణుల మీద కూడా దాడులు చేసి భౌతికంగా వాళ్ళని హింసిస్తున్న సంఘటనలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఇన్సెక్యూరిటీ పెరిగింది. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎట్లుందంటే, అడకత్తరలో పోకచెక్క అంటారు కదా, ఇగోకి వాస్తవానికి మధ్య నలిగిపోతూ ఉన్నాడు. ఆర్భాటపు స్టేట్మెంట్ ఏమి ఇచ్చేశాడు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప నేను అసెంబ్లీకి వెళ్ళను అని చెప్పి. ఆ రోజు ఆయనకి అసెంబ్లీకి వెళ్ళకపోతే ఎదురుగాబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది తెలియదు. అసెంబ్లీకి వెళ్ళకపోతే అసలు ప్రతిపక్ష హోదా కాదు, ఎమ్మెల్యే పదవి మిగలదు, డిస్క్వాలిఫై చేసేస్తారు, ఈ ముప్పు ఉంది అనేది ఆ రోజు ఆయన గ్రహించుకోక స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఇచ్చి తాజెడ్డకోతే వన వల్ల జరిసింది అని చెప్పని ఈయన మానుకున్నది కాక మిగిలిన శాసనసభ్యులందరూ కూడా మానిపించాడు. మానిపించేటప్పుడు ఇప్పుడు వాళ్ళలో అన్రెస్ట్ బిగినైంది. స్పీకర్ కార్యాలయం ఎప్పుడైతే 60 వరుస సమావేశపు దినాలకు గనక హాజరు కాకపోతే ఆ పదవి నుంచి డిస్క్వాలిఫై చేస్తామని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చారో ఇక ఉలికిపాటు మొదలైంది. ఉలికిపాటు ఏ విధమైన ఉలికిపాటు? ఆయన పదవి గురించో ఆయన అసెంబ్లీకి వెళ్ళడం గురించి కదా, ఆయన వెళ్ళను అని చెప్పని డిసైడ్ అయ్యాడు. దాని వెనక ఉన్న కారణం ఏంటి అంటే, ప్రధాన ప్రతిపక్ష హోదా కాదు, ఏం కాదు. ప్రధాన ప్రతిపక్ష హోదా అడిగినా ఎవరని చెప్పని తెలుసు. అది దక్కాలి అని అంటే 18 స్థానాలు దక్కితే కానీ ఇవ్వడానికి ఆస్కారం లేదని తెలుసు. ఏదో ఒక వంకన అసెంబ్లీకి వెళ్ళడం మానుకోవాలి. ఎందుకు? అసెంబ్లీకి వెళ్తే వాళ్ళు 164 మంది కనిపిస్తూ ఉన్నారు, వీళ్ళు 11 మంది. పైగా గత టెన్యూర్లో వాళ్ళని చేసిన అవమానాలు, హేళన,
వాళ్ళ వ్యక్తిత్వానికి పాల్పడ్డ తీరు, అదే సందర్భంలో ఇప్పుడు తన పాలనా హయాంలో జరిగిన అవినీతి మీద జరుగుతున్న విచారణలు, వెల్లడవుతున్న వాస్తవాలు, జరుగుతున్న అరెస్టులు, వీటన్నిటి నేపథ్యంలో తన పాలన మీద చర్చ జరుగుద్ది, తన అవినీతి మీద చర్చ జరుగుద్ది, తన కేసుల మీద చర్చ జరుగుద్ది. మరి ఆ రోజుల్లో పట్టిసేమొద్దు, అదొద్దు, ఇదొద్దు అని చెప్పని అవగాహన రైతు స్టేట్మెంట్లు ఇచ్చున్నాడు. 3 రాజధానులు అని చెప్పని ఒక అసంబద్ధమైన ప్రతిపాదనతో వచ్చున్నాడు. అవన్నీ చర్చనీయాంశమవుతాయి. మరి 5 ఏళ్ల పాలనలో ఒక డిఎస్సి లేదు, మరి ఒక పరిశ్రమ గ్రౌండింగ్ అయింది లేదు. ఇవన్నీ చర్చనీయాంశమవుతాయి. దాంతో వీటి నుంచి తప్పించుకోవటం కోసం ధైర్యంగా అధికార పక్షాన్ని ఫేస్ చేయలేని ఆయన నిస్సహాయతతోటి ఇంకా పచ్చిగా మాట్లాడుకుంటే, మన వాడుక భాషలో మాట్లాడుకుంటే పిరికితనంతో వెనుజు పారిపోతా ఉన్నాడు. ఆ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం స్పీకర్ కార్యాలయం డిస్క్వాలిఫై చేస్తామంటుంది. ఇప్పుడు డిస్క్వాలిఫై చేస్తే మిగిలిన నియోజకవర్గాల్లో సమస్య లేదు. వాళ్ళు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళే నిలబడతారా లేదు, వాళ్ళ పదవులకు ముప్పు వచ్చుద్ది అని అంటే వాళ్ళు కూడా ఈయన దగ్గర నుంచి వెళ్ళి సమావేశాల్లో కూర్చుంటారో తెలియదు. పదవిని కాపాడుకోవడం కోసం అయ్యా నీ కట్టుబాట్లు ఇవన్నీ నీ దగ్గర పెట్టుకో, అందుకే మొన్న భాష మార్చి మిమ్మల్ని వెళ్ళొద్దని నేను అనలేదు కదా అంటున్నాడు. వెళ్ళొద్దని అంటే వీళ్ళు ఎందుకు వెళ్ళకుండా ఆగుతున్నారు ఇప్పటిదాకా? వెళ్ళొద్దని ఆయన ఆంక్షలు పెట్టినప్పుడు ప్రజల చేత ఎన్నిక కాబడి ఎమ్మెల్యేలుగా ఉండి ప్రతి నెల జీతం మింగుతా ఎందుకని వెళ్ళటంలా? కాబట్టి ఇక్కడ మళ్ళీ ఓట్లు అని చెప్పని వెళ్తే ఎక్కడ జనాలు చొక్కాలు పుచ్చుకుంటారో, కాదు అని చెప్పని తోసేసుకొని వెళ్తేనేమో అరే నిన్నటిదాకా ఫోజులు కొట్టి ఇవాళ పిల్లులలో వచ్చి కూర్చున్నారని చెప్పని వాళ్ళు ఎక్కడ అవహేళన చేస్తారో, ఈ రకమైన ఒక సందిగ్ధంలో పడిపోయి నేను ఇందాక చెప్పింది అదే అడకత్తర్లో పోకచెక్కలాగా నలిగిపోతా ఉన్నాడు. చేసిన వాగ్దానాన్ని నుంచి పారిపోయాడని అనిపించుకోకుండా ఒక ఇగో, పారిపోకపోతే ఎదురు కాబోయే పరిస్థితులు, ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలోనే ఈయన రేపు రోజున ఉప ఎన్నికల్లో పులివెందుల ఉప ఎన్నిక రావాలని కోరుకోవటలా, ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుకోవట్లా. కాకపోతే ఏంటంటే ఆమెకి ఒక డౌట్ వచ్చింది, ఇది చెల్లని కాసు. ఈయనకి వచ్చిన డౌట్ కాదు, ఆ డౌట్ ఆయనకి రాదు. ఆ డౌట్ని ఆయన ఒప్పుకోడు. నేను చలామణి గాను అంటే ఒప్పుకోడు ఆయన. ఇప్పటికి కూడా నాకు విపరీతమైన ప్రజామోదం ఉంది, నాకు 40% ఓట్లు వచ్చినాయి, ప్రజలు ఇప్పటికే మళ్ళీ జగన్ ఉండుంటే అని చెప్పని అనుకుంటున్నారు అని చెప్పని చెప్తున్నాడు కదా. కాబట్టి ఆయన అడ్మిట్ కాడు, కానీ ఆమెకు డౌట్ వచ్చింది భారతి గారికి. ఈయన పట్టుకొని ఇంకా రాజకీయ ప్రస్థానం కొనసాగించాలి అని అంటే కష్టం. ఏ రోజు ఏ కేసులో జైలుకి వెళ్తాడో తెలియదు, ఏ బెయిల్ రద్దవుదో తెలియదు. మరి ఆ ఎమ్మెల్యే పదవి కూడా రద్దు అయ్యి రేపు ఉప ఎన్నికలకు వెళ్ళి ఈ 11 మందిలో కనీసం ఒక 5-6 ఓడిపోయారనుకో, ఇంకా పార్టీలో ఎవరు మిగులుతారు? కాబట్టి ఈ ఇన్సెక్యూరిటీలో ఆమె అడ్వాంటేజ్ తీసుకుంటుంది. ఆమె పార్టీ శ్రేణులకు అందరికీ కాల్ చేస్తూ ఉంది, వాళ్ళతో మాట్లాడుతూ ఉంది. అంటే మీకేం పర్లేదు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినా నేనున్నా మీకు అండదండలు అందించడానికి, పార్టీ నా సారథ్యంలో నడుచుద్ది అని చెప్పాను. ఎందుకంటే ఇక్కడ ఒక స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ పరిస్థితి వచ్చింది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళటం అనేది డిసైడ్ అయిపోయింది. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిన పార్టీకి ఏం డోకలేదు, నేనున్నా నడిపించడానికి అన్నాడు. నువ్వెవడరా నడిపించడానికి, నేనున్నా అని చెప్పని ఇప్పుడు ఆమె బయటికి. కాబట్టి ఈ పిల్లి ఎలుక చెలగాటం లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా సీట్లో కూర్చొని ఉండగానే ఈ కుమ్ములాట్లు బిగినాయి. ఈ నేపథ్యంలోనే భారతి గారు కూడా నేనున్నా అని చెప్పని కచ్చిఫ్ వేస్తుంది ఆ సీట్లో. రేపు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోవటం నికరం అని చెప్పని డిసైడ్ అయిపోయారు. ఇక ఈ అంతర్గతంగా జరుగుతున్న ఇవన్నీ గమనించిన తర్వాత ఆ పార్టీ శ్రేణుల కన్ఫ్యూజన్లో పడిపోతా ఉన్నారు. సమర్థవంతమైన నాయకుడు, పారదర్శకంగా ఉండే నాయకుడు, పోరాట పంతా ప్రదర్శించగలిగే నాయకుడు, ప్రభుత్వంతో రాజీ లేని పోరాటం చేయగలిగే నాయకుడు, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజా సమస్యల పట్ల స్పందించే నాయకుడు కావాలని వాళ్ళు కోరుకుంటారు. వీటిలో ఏ ఒక లక్షణం జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించలా. దాంతో వాళ్ళ శ్రేణులు కూడా డిమోరలైజ్ అయిపోతా ఉన్నారు. ముఖ్యంగా భారతి గారి అత్యుత్సాహ ప్రదర్శన అనేది జగన్మోహన్ రెడ్డి గారిని ముందుగానే జైలుకి పంపించేయడానికి ఆమె సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది. తొందరపడి కోయిల ముందే కూసిందని చెప్పినట్టుగా మరి భారతి గారి ఈ సంప్రదింపులు, ఈ చర్చలు జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం మొగబోతున్నట్టుగా ఒక సంకేతం ఇచ్చినట్టు అవుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.